ఈ నెల 20 నుండి 26వ తారీఖు వరకు 7 రోజుల ప్రార్థన కూడికలు జరుగుతాయి. నమ్మదగిన దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న మాటను, చాలా తక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను చదువుతున్న ఆ మాటలను మీరు జాగ్రత్తగా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వాక్యాన్ని. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. ఎంత భాగ్యవంతుడంటే అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పమనెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించుచున్న వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులోనున్నంత కాలము వారేదియో పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 8 వాక్యాలు మీరు జాగ్రత్తగా చదువుకోనండి. దీంట్లో కొన్ని ఆత్మీయమైనటువంటి సందేశాలు పరిశుద్ధాత్ముడు మనకు తెలియచెప్తాడు. దేవుని లేఖనాలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చదువుతారు, 2వ వాక్యాన్ని మీరు చదువుతారు. చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వాక్యం. ఈ వాక్యాన్ని మీరు చదివినప్పుడు ఒక 2 వ్యక్తులు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో కనబడతారు. ఆ 2 వ్యక్తులు ఒక కుటుంబం. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఉండే చోటు ఏది అని మనం చదివితే మాయోను నందు ఉన్నారు. వాళ్ళు ఉన్నది ఎక్కడ? మాయోను నందు. ఇప్పుడు మాయోను నందు ఉన్నారు. వాళ్ళు మాయోను నందు ఉన్నారు. వాళ్ళ గొర్రెలు మాత్రము ఎక్కడ ఉన్నాయి అని అంటే, మనము పేజీ తిప్పి చదివినప్పుడు 5వ వాక్యాన్ని మనము చదివితే, తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాను నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు సమాధానము శుభవార్త తెలియచెప్పండి. మీరు అక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, వాళ్ళు కాపురం ఉన్నది ఎక్కడ? అమ్మా, మాయోను నందు వాళ్ళు కాపురం ఉన్నారు. వాళ్ళ వృత్తి ఏమిటి అని అంటే పశువులను మేపడం, గొర్రెలు లేదా మేకలు.
వాళ్లకు గొర్రెలు మందలు కలిగినటువంటి వారు వాళ్ళు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ కాపురమేమో మాయోనునందు, వాళ్ళ యొక్క ఆస్తి ఏమో, వాళ్ళ యొక్క వృత్తి ఏమో, వాళ్ళ యొక్క పని ఏమో ఎక్కడుంది? కర్మేలులో ఉంది. కర్మేలులో ఉంది. మాయోనునందు చూడండి, ఆ కుటుంబము నివాసం చేస్తుంది. వాళ్ళ ఆస్తి అంటే వాళ్ళ స్వాస్థ్యము కర్మేలులోనుంది. మాయోను అంటే అర్థం ఏమిటి? బస చేసే స్థలము. బస అంటే అది మనము కాపురం చేసే స్థలం. మీరు బాగా గమనించండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మనము ఈ భూమి మీద ఉన్నాం. మనము పరదేశులము, యాత్రికులము. మాయోను అని అంటే అర్థం ఏమిటంటే బస చేయు స్థలము. ఇది వాళ్ళ నివాసం. వాళ్ళ నివాసం. వాళ్ళ ఆస్తి ఎక్కడ అంటే కర్మేలు. కర్మేలు అని అంటే అర్థం ఏమిటి అని అంటే ఫలవంతమైన, ఫలభరితమైన వాళ్ళ ఆస్తి కానీ, వాళ్ళ వృత్తి కానీ, వాళ్ళ పని కానీ ఎక్కడ ఉంది అని అంటే కర్మేలులో ఉంది. కర్మేలు అంటే అర్థం ఏమిటంటే ఫలవంతమైన. కర్మేలు అంటే ఫలవంతమైన అంటే ఇక్కడ మనం గమనించాలి, మన నివాసం భూమి మీద ఉన్న, మన మనుగడ భూమి మీద నిలిచి ఉన్న మన ఆస్తి, మన సొత్తు, మన సంపద ఎక్కడ ఉండాలి అని అంటే పరలోకములో ఉండాలి. కర్మేలు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది అని అంటే పరలోక రాజ్యానికి. కర్మేలు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది అని అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, ఏమన్నో తెలుసా? భూమి మీద మీకోసము ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ ఏం జరుగుతుందట? తుప్పు పడుతుంది, చిమ్మెట కొడుతుంది, దొంగలిస్తారు. అందుకని నువ్వేం చేయాలి? నువ్వు పరలోకమందు నీ ధనాన్ని కూర్చుకోండి అని చెప్తాడు. అంటే మనం ఇక్కడ మాయోనులో వాళ్ళు కాపురం ఉంటూ వాళ్ళ స్వాస్థ్యము, వాళ్ళ సంపాదన ఎక్కడ అంటే కర్మేలులో. వాళ్ళ స్వాస్థ్యము, వాళ్ళ సంపద ఎక్కడ? కర్మేలులో. అలాగే ఈ రోజున ఈ వాక్యము, ఈ సందేశము, ఈ ఉపదేశము మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే మనము ఈ భూమి మీద జీవిస్తున్నా, ఈ భూమి మీద నివసిస్తూ ఉన్న మన స్వాస్థ్యము, మన సంపద, మన ప్రయాస దేనికోసమై ఉండాలి అని అంటే పరలోక రాజ్యము నిమిత్తమై ఉండాలి. దేని నిమిత్తమై ఉండాలండి? ఊపిరాడని తిండి, ఉదా రంగు బట్టలు, ఆస్తి సంపాదించుకొని అన్నిటినీ కూడబెట్టుకొని పెద్దలు చెప్తూనే ఉంటారు కదండి, మనము ఈ లోకంలోనికి ఏది తీసుకురాలేదు, ఏమి కూడా తీసుకొని వెళ్ళలేము, ఎందుకు అంత మిడిసిడిపాటు, ఎందుకు అంత పోరాటం, ఎందుకు అంత ఆరాటము అని కొందరిని గద్దిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నిజమే. ఒకడు వచ్చి యేసుప్రభు దగ్గర మోకాల్లోని, సత్పురుషుడా, నేను నిత్య జీవానికి వారసుడవ్వాలంటే ఏం చేయాలి సత్పురుషుడా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, దేవుడు ఒక్కడే సత్పురుషుడు. నువ్వు జీవాన్ని కోరితే, నువ్వు పరిపూర్ణుడు అవ్వడానికి ఆశ కలిగి ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? నీకు కలిగి ఉన్నటువంటివి అమ్మి బీదలకు పంచిపెట్టు, తర్వాత నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. అతడు ధనము మీద ఆసక్తి గలవాడు గనక ముఖం ముడుచుకొని, మూతి ముడుచుకొని వెళ్ళిపోయినట్టుగా మనం లేఖనాలను చూస్తాం. ఎందుకంటే అతడు ధనవంతుడు. యేసు ప్రభు నేను జీవం పొందాలి, ఏం చేయాలి అని అడిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు అతడు ఏం చేశాడు అని అంటే ఆ మాటకు లోబడలేదు. యేసు ప్రభు ఆలోచన ఏంటి? నువ్వు జీవాన్ని పొందుకోవాలి అని అంటే అక్కడ నువ్వు నీ స్వాస్థ్యాన్ని పోగు చేసుకోవాలి, అక్కడ నీ సొత్తును నువ్వేం చేసుకోవాలి? సంపాదించుకోవాలి, అక్కడ నీకు కలిగిన వాటిని నువ్వు సమకూర్చుకోవాలి. ఈరోజు కూడా ఈ సందేశం, మన నివాసం భూమి మీద, మన నడవడిక భూమి మీద, మన జీవన శైలి భూమి మీద మనము జీవిస్తూ మనము
మన స్వాస్థ్యాన్ని పరలోకములో సంపాదించుకోవాలి. యేసు ప్రభు కూడా అదే చెప్తాడు కదండి, అదే చెప్తాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేకపోతే నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఏమండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే స్థలం ఆయన సిద్ధపరిచాడు, అక్కడ నివాసాన్ని ఎవరు కట్టుకోవాలండి? ఏమండి, మనమే కట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాదులో మీకు ఫ్లాట్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్ వాళ్ళు, హైదరాబాదులో ఫ్లాట్ ఇచ్చాడనుకోండి గవర్నమెంట్ వాళ్ళు, మీరేం చేయాలి? అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్లో ఏం చేయాలి మీరు? అంతెందుకు, మనకు స్థలాలు ఇచ్చారు, స్థలాలు తీసేసుకుంటారు అని చెప్పిన వెంటనే ఏమిటంటే ఆ 18 ఎకరాల్లో అప్పు చేసి సప్పు చేసి కనీసం పునాదుల దాకానైనా దానిలో వేసుకున్నావా లేదా? వేసారా లేదా? ఎందుకని? దేవుని బిడ్డలారా, అక్కడ మనము స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మరలా ఒక్కసారి మీరు 25వ అధ్యాయము 2వ వాక్యాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు, కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. వాళ్ళ కాపురం ఎక్కడ అండి? మాయోనులో వాళ్ళ కాపురము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట, ఇది అలాగనే ఉంచుకోండి, మనం ఎటు తిరిగి మరలా ఇక్కడికే రావాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. బాగా గమనించండి, మన హక్కు, మన హోదా, మన పౌరస్థితి ఇవన్నీ ఎక్కడున్నాయట? కొంచెం నోరు తెరిచి చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నాం? భూమి మీద జీవిస్తున్నాం. మన పౌరస్థితి, మన పరలోకపు హక్కు, మన హక్కు, మన స్వాస్థ్యము, మన సంపాదన, మన అధికారము ఎక్కడుంది మనకి? ఇప్పుడు ఎక్కడుందండి? ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాలి అని అంటే, మనోళ్ళు కొంతమంది బ్రతుకు తెరువు కోసమో పని చేసుకోవడానికో విదేశాలకు వెళ్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి అక్కడ నేను వీరుణ్ణి సూర్యుని అని కత్తి తిప్పితే ఎట్లా ఉంటుంది? అంటే మన పౌరస్థితి ఎక్కడా? అర్థమైనట్లేదు. మన పౌరస్థితి ఎక్కడా? పరలోకంలో. మన బ్రతికి ఎక్కడా? భూలోకంలో. అంటే భూలోకంలో ఈ భూలోకం అంతా నాదే. అందుకే యోహాను గారు అంటారు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటిని చేసేవాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేడు, అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఆ మాటను కూడా చదవండి, మీకు చక్కగా అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో వచనం మీరే వెతుక్కోండి, నాకు కూడా గుర్తులేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వాక్యం చెప్పు, 16వ వాక్యం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గనుక దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండును. ఇప్పుడు కాస్త తలలు పైకెత్తితే వాళ్ళ కాపురము మాయోనునందు, వాళ్ళ స్వాస్థ్యము కర్మేలులో. అలాగే మన కాపురము బ్రతికి ఉన్నంత కాలము ఈ భూమి మీద ఉండి మనము ఇక్కడ కాపురం ఉంటూ ఏం చేయాలి అని అంటే, పరలోక రాజ్యము నిమిత్తమై మనము స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్తాడు. ఒకడట
లోకమునంతా సంపాదించుకొని కూడబెట్టుకొని కొట్లను విప్పి ధాన్యం బాగా పండింది పెద్ద కొట్లు కట్టుకొని కూర్చొని ఆ ధాన్యాన్ని చూసి చెప్తున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇంకా కష్టపడే అలవాటు లేదు అనుకుంటా పెద్దయ్య గారికి. తినుము త్రాగుము సుఖించుము. ఈ మాట చెప్తూ ఉండగానే ఇంకొక శబ్దం వినబడుతుంది, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. సంపాదించుకున్నదంతా ఏం చేస్తావు? ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. సంపాదించుకున్నదంతా ఏం చేస్తావు అని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకము శాశ్వతము కాదు, అశాశ్వతం. ఈ లోకము అశాశ్వతము. శాశ్వతమైనటువంటి రాజ్యము మనకు ఒకటి ఉంది. ఆ రాజ్యము కోసము మనం ఇప్పుడు ప్రయాసపడుతూ ఉన్నాము. ఈ పరిచర్య దేనికి? ఈ మందిరం దేనికి? ఈ సహవాసం దేనికి? లోకస్తులు ఉన్నలాగున మీరు శుభ్రంగా 1 కేజీ చికెనో మటనో తెచ్చుకొని వండుకొని ఏమిటండి సరదాగా తినేసి మధ్యాహ్నం పూట ఒక ఏసీ థియేటర్కి వెళ్ళి చక్కగా సినిమా చూసి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే సరిపోతుంది కదా. వీటన్నిటినీ వదులుకొని మనమంతా ఈ ప్రత్యేకించబడి ప్రభు కొరకు ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి జీవితం కలిగి మనం ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాం? ఎందుకు మనం ఇక్కడ ముందు కొనసాగించబడుతున్నాం? చెప్పకనే చెప్తుంది. ఈ క్రియలన్నీ మనము పరలోక వాసులము, మనము నిత్య సంబంధమైనటువంటి వాసులము, మన నిత్య రాజ్యానికి యోగ్యులుగా మార్చబడుతూ ఉన్నాము. మనము ఇక్కడ బ్రతుకుతూ ఉన్నా మన హక్కు, మన పౌరసత్వము, మన హోదా, మన పేరు, మనకు కలిగిన సమస్తము ఎక్కడిది? ఎక్కడ అని అంటే పరలోక రాజ్యములో. ఎక్కడండి? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి. వాళ్ళు కాపురం ఎక్కడున్నాడు? మాయోను. మాయోను అని అంటే బస చేసే స్థలం, అంటే ఈ లోకానికి సాదృశ్యం. వాళ్ళ ఆస్తి ఎక్కడుంది? కర్మేలు. కర్మేలు అంటే ఫలభరితమైన జీవితం. కర్మేలులో ఏముంది? వాళ్ళ స్వాస్థ్యం, వాళ్ళ వృత్తి, వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తి కర్మేలులో ఉంది. అంటే మన జీవితంలో మనము విషయంలో ఫలించే వారిగా ఉండాలి. మనము పరలోక రాజ్యము కోసము ఫలమును పొంది ప్రభువు కొరకు జీవించే వారిగా మార్చబడాలి. మన ఆశ, ధ్యాస, శ్వాస సమస్తము పరలోక రాజ్యము నిమిత్తమై, పరలోక రాజ్యము కొరకు మనము పట్టబడి కట్టబడి క్రీస్తు యొక్క మహిమ కలిగినటువంటి రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే సమయలు 1 గ్రంథంలో 25వ అధ్యాయం 2వ వాక్యంలో కాపురం ఉండెను. ఎవరు అతడు అని అంటే మళ్ళా గట్టిగా చెప్పన్నా, ఎవరంటే అతడు భాగ్యవంతుడు. భాగ్యవంతుడు మామూలు భాగ్యవంతుడు కాదు, అతడు అంటే మనము కూడా భాగ్యవంతులుగా మార్చబడాలి. ఈ భూలోకములో ఉన్న భాగ్యవంతులుగా మార్చబడాలి. నేను మీ అందరిని బట్టి కోరుకునేది ఒక కోరిక ఏంటంటే, మీరు ఈ లోకములో ఉన్న వాళ్ళకంటే మంచి భాగ్యవంతులుగా మార్చబడాలి. మీ పిల్లలు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. ఉన్నతమైన స్థితిలో ఉండాలి. భాగ్యవంతులు, ఇహలోక సంబంధమైనటువంటి భాగ్యవంతులు కావాలి. భాగ్యమే మీకు ఆధారమై ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఆస్తియే మీకు ఆధారమై ఉండకూడదు. అర్థమైందండి? ఆస్తియే మీకు ఆధారమై ఉండకూడదు. ఎందుకు సంపాదించుకోవాలంటే, మీరు సంపాదించుకుంటే ప్రభు పని ఇంకా ధారాళంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకే జరుగుతుంది పని. మీరు సంపాదించుకొని భాగ్యవంతులు అవుతే మీ యొక్క విలువైనటువంటి ఆ పరిచర్య ధర్మపు ప్రయాసలో మీరు ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం పెంచగలుగుతాం మనం. అందుకు మీరు భాగ్యవంతులు కావాలి. ఏ విషయంలో?
మనము భాగ్యవంతులం కావాలి? ఏ విషయంలో మనము భాగ్యవంతులం అవ్వాలి? మీరు కిందికి చదివితే అతనికి ఎన్నన్నా 3000 గొర్రెలను 1000 మేకలను ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది? గొర్రె అండి, పిల్లలను లెక్కేయరు ఏనా? ఏవో మొన్న మా బ్రదర్ని అడిగితే ఆ పెంచిన పొట్టేళ్ళు ఒక్కొక్కటి 20,000 పైన అమ్మాడండి. 20,000 అంటే అడవిలో పెంచినటువంటి పొట్టేళ్ళు. 3,000 పోనీ 20,000 లెక్కేస్తే ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 6 కోట్లు అవుతాయి. ఒక్కొక్క గొర్రె 20,000కి లెక్కేసిన కూడా. 1000 మేకలు 15,000కి వేసుకోండి, 1,50,00,000. అవునా కాదండి? అంటే ఎంత భాగ్యవంతుడో చూడండి, ఎంత భాగ్యవంతుడో చూడండి. మీకు ముందు ముందు చెప్తాను కొన్ని విషయాలు. ఎంత భాగ్యవంతుడైనటువంటి వ్యక్తిో చూడండి. దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అతడు భాగ్యవంతుడు. మనము కూడా, మనలను కూడా దేవుడు భాగ్యవంతులుగా నిలబెట్టాడు. ఏ విషయంలో మనం భాగ్యవంతులముగా ప్రభు మనల్ని నిలబెట్టాడో, మీరు ఆ భాగ్యవంతుల లిస్టులో ఉన్నారో లేదో వాక్యం ముందు ఒకసారి ఒక 3 మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక. మీరు భాగ్యవంతులా అభాగ్యవంతులా? నేను దరిద్రుడిని, నాకేమి లేదు, ఏమి లేదని బాధపడతా ఉంటారు. అతడు ఎలాగైతే భాగ్యవంతుడిగా మాయోనులో కాపురం ఉన్న వ్యక్తి, స్వాస్థ్యాన్ని కర్మేలులో ఉంచుకున్నటువంటి వ్యక్తి ఎలాగ భాగ్యవంతుడు అయ్యాడో, ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ పరలోక విషయంలో మనము ఏ విషయంలో భాగ్యవంతులం అవుతామో మీరు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. చదవండి. ఈ లోక విషయములో ఎవరంటండి మనం? ఈ లోక విషయంలో మనం ఎవరమండి? నిజమే చెప్పండి, అంత గొప్పలమా మనము? రెక్కాడితే కానీ చెప్పట్లేదు మీరు. రెక్కాడితే కానీ డొక్కాడదు. డొక్క మాట పక్కన పెడితే సంపాదించిందంతా వడ్డీలకి సరిపోతుంది. లేదంటారా? లేదంటే చెప్పండి. మేము ఏమన్నా కొంచెం మీటింగ్లు కదా, అడుగుతాను మిమ్మల్ని. రెక్కాడితే కానీ డొక్కాడదు. మన పరిస్థితి అంటే ఈ లోకంలో ఒకవేళ మనము ఏమీ లేని వారిగా ఉండొచ్చు, ఏది కలిగి ఉన్నవారిగా మనము కనబడచ్చు. ఈ లోకములో దరిద్రులైన వారిని విశ్వాసమందు చూడండి. ఎక్కడ ఏ విషయంలో దేవుడు మనలను భాగ్యవంతులుగా చేశాడు అని అంటే, దేవుడు విశ్వాసమందు మనలను భాగ్యవంతులుగా చేశాడు. ఇక్కడ మిమ్మల్ని లేపి నిలబెట్టి అడిగితే ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు, అప్పుడప్పుడు వారంలో ఒకరోజు ఒక పూట 2 పూట తినడానికి కూడా లేకపోవచ్చు. మనకు విశ్వాసంలో ఏమన్నా తక్కువ ఉందా? మనకు ఉందా? మాట్లాడట్లేదు. తక్కువ ఉందా? ఎంత విశ్వాసము అని అంటే మనము ఏ రోజుకు ఆ రోజు విశ్వాసము ద్వారా సింహపు పిల్లలు దేవుని చేతిలో ఉన్నవి లాక్కోవాలని చూస్తున్నాయంట. మనము కూడా మన విశ్వాసము ద్వారా దేవుని చేతిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. రోగం వచ్చిందనుకో, మోకాళ్ళ మీద పడి, అయ్యా నీ గాయాలలో, నీ చేతి గాయాలలో స్వస్థత ఉంది, నాకు ఇవ్వు అని పోరాడుతున్నాం. ఒకవేళ ఏదన్నా, అయ్యా పిల్లల పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు చేస్తావా చేయవా అని ఆయన చేతిలో ఉన్నది లాక్కోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. కాదంటారా? మాట్లాడట్లేదు మీరు. కాదంటారా? దేంట్లో మనం భాగ్యవంతులము? ఇప్పుడు చెప్పండి, మీరు భాగ్యవంతులా అభాగ్యవంతులా? ఏ లేదు, నాకు ఇంత ప్రయాసపడుతున్నా, 4 పైసలు కూడా లేవు, చెవిలో చేయబడితే అని ఏడుస్తూ ఉంటాం మనం. ఏడవద్దు, బాధపడద్దు. మనం దేంట్లో భాగ్యవంతులము అని అంటే విశ్వాసమందు మనం భాగ్యవంతులము. కొంతమంది చెప్పట్లేదు. డౌట్ ఉంది నాకు. నేను చెప్పాను పోయిన వారం, డౌట్ ఉంటే
ఖచ్చితంగా అవుట్ అయిపోతాం. మనము ఎంత విశ్వాసము కలిగినటువంటి వారమంటే దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో ఉన్నటువంటిది పరలోకములో ఉన్న ప్రతిదీ ఈ భూమి మీద మనము తెచ్చుకునేంత భాగ్యవంతులము. అభాగ్యవంతులము కానే కాదు, పొరపాటున మనము జీవము కలిగిన దేవుని సన్నిధిలో భాగ్యవంతులమై ఉన్నాము. రెండవ విషయంలో ఎలా మనం భాగ్యవంతులుగా మార్చబడ్డామో మీరు చదువుతారు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం చివరి లైన్లో, గత నెలలో వాగ్దానం కూడా చెప్పాను నేను, ఇది నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇచ్చేదను. ఏంటంటే అండి, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను, నీకు ఇచ్చేదను. ఎక్కడ నిలిచే భాగ్యము, ఏ చోట నిలిచే భాగ్యము అని అంటే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము. ఇప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరి సన్నిధిలోనండి? గత వారంలో శుక్రవారము శనివారము నాని హాస్పిటల్లో ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి ఆదివారం రోజున ఎక్కడొచ్చి కూర్చున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మీరంతా మనమంతా లోకములోనూ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనూ జీవిస్తూ ఉన్నాం. వాటన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చామంటే దాని అర్థం ఏమిటి? ఇది భాగ్యమా కాదా? ఏం మాట్లాడట్లేదు మీరు. భాగ్యమా కాదా? దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే. మనమేమనుకుంటాం, దావీదు కూడా అదే అడుగుతాడు. వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని, అయ్యా, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను, గొర్రెలను వెంబడిస్తూ ఉన్నటువంటి నన్ను నీ స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు అధిపతిగాను రాజుగాను నన్ను ఎన్నుకున్నావు, అభిషేకించుకున్నావు. నువ్వు చేసిన సమస్త ఉపకారములకు నేను అపాత్రుడనయ్యా, నీకు స్తోత్రమని దేవునికి నిండార దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునికి మనసార దేవునికి స్తోత్రాలు చెల్లించిన తర్వాత ఆఖరిలో ఒక్క మాట అడుగుతాడు ముగింపులో, అయ్యా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని నాకు దయచేయ, దాన్ని ఆశీర్వదించే దేవా. చూడండి, చదవండి మీరు. ఎందుకు? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆయన సన్నిధిలో ఉండడమే. ఉన్నది నాకు శ్రీ యేసుని సన్నిధి, ఇలలో నాకున్నది తరగని నిధి. వచ్చా మీకు ఈ పాట? ఎంతమందికి వచ్చి ఈ పాట? మన పాటేనండి, మన పాటే. అదేది పాంప్లెట్, ఇట్లాంటి పాంప్లెట్ ఇచ్చామా? ఇట్లాంటి పాంప్లెట్లో ఉంటుంది ఆ పాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడమే భాగ్యం. ఈ మాటను బట్టి నేను ఈ పాటను రాశాను. ఉన్నది నాకు శ్రీ యేసుని సన్నిధి, ఇలలో నాకున్నది తరగని నిధి. అందరికీ అన్నీ ఉన్నా నాకేమీ లేకున్నా, ఎవరికి ఏమన్నా ఉండని నాకు మాత్రం ఉంది ఒకటి, ఈ భూలోకంలో దేవుని సన్నిధి. ఆ సన్నిధికి అదే నేను ఎప్పుడు మీకు అదే చెప్తాను. మీకు బాధ ఉన్నా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, కలవరం వచ్చినా దేవుని సన్నిధికి రండి. ఒకవేళ మీకు అంత ఖాళీ లేకుంటే ఇటు వెళ్ళేటప్పుడు కాస్త నిలబడి, ఇక్కడ ఒకవేళ మోకరించడం సిగ్గనుకుంటే అక్కడ నిలబడి ఆ తలుపు అలా పట్టుకొని, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పట్ల ఇది చేయని ఒక చిన్న ప్రార్థన ఒక్క నిమిషం చేసుకుని వెళ్ళిపోండి.
ఇది దేవుని సన్నిధి. దావీదు అదే కోరతాడు, అయ్యా నీ సన్నిధిలో నిలిచి ఉండడమే ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఎట్లా? నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇదేంటి నాకు అర్థం కాల. నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము అంటే ఆయన ఆశీర్వాదం ఏమిటి అని అంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండడమే ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ఆశీర్వాదం పొందుకొని నిత్యము మనము ఆశీర్వదించబడతాము. మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక, మనమందరము ఆశీర్వదించబడుదుముగాక. ఆశీర్వాదము చేత జీవము కలిగిన దేవుడు మనలను నింపి బలపరిచి స్థిరపరచునుగాక. మన కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. ఇప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాం? మాయోనులో ఉన్నటువంటి నాబాలు అబీగాయిలు వాళ్ళు ఎవరు అని అంటే భాగ్యవంతులు కాదండి, బహుభాగ్యవంతులు. మనము ఏ విషయంలో భాగ్యవంతులు కావాలి? మొదట చెప్పాను, విశ్వాసమునందు మనము భాగ్యవంతులము కావాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో నిలబడే విషయంలో మీరు ఏలియాను కానీ ఎలీషాను కానీ చరిత్రను చదివినప్పుడు వాళ్ళు పౌరుషంగా ఒక మాట చెప్తారు, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో అని రోషంగా చెప్తారు. అందుకే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడింది, తెరవమని ప్రార్థన చేసినప్పుడు తెరవబడింది. కాకులతో రొట్టె మాంసం తిన్నా, పేద విధవరాలి ఇంట్లో నూనెతో కాల్చిన రొట్టెని తిన్నా, బదరీ వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడై పడుకొని ఉన్నప్పుడు దేవదూతలు ఆహారము నిప్పుల మీద కాల్చిన రొట్టెను తీసుకొని వచ్చి పెట్టి నీళ్ళ బుడ్డి నీళ్ళు ఇచ్చినా, ఇవన్నీ పొందుకోవడానికి గల ఒకే ఒక కారణం అంటే ఆయన సన్నిధిలో నిలబడే యోగ్యత, ఆయన సన్నిధిలో నిలబడే అనుభవం. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తాను నేను ఏమని అంటే, మనము ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఉన్నా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఒకరితో మనకు అనవసరం, కనెక్షన్ నీకు దేవునికి. ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఆ కనుదృష్టి ఇక్కడ ఉంది. ఇది మనము ప్రభువుకి ప్రతిష్ఠించే ఈ స్థలం. ప్రభు మనల్ని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతాడో అన్ని రోజులు ఉంటావు. అన్ని రోజుల వరకు ఇది దేవుని కనుదృష్టి నిలిపి ఉండే స్థలం. ఇది ఇక్కడ నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తాడు. అంటే మేము ఇంట్లో చేసుకునే ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఇక్కడ ఎక్కడైనా ఆలకిస్తాడు. ఆయన వినని చోటంటూ, ఆయన లేని చోటంటూ ఏమన్నా ఉందా? కాకపోతే నువ్వు దేవుని సొత్తు అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ నిలిచి ఉండాలి. ఏమంటే ఈ భూప్రపంచం అంతా ఇల్లు లేవాన్ని, నీ ఇంటికే ఎందుకు వెళ్తావు? ఏనా? నీ ఇంటి దగ్గర అయితే సొక్కా ఇప్పుకేసుకొని శుభ్రంగా పడుకో. అక్కడే ఇక్కడ పడుకోమని చెప్తే ఆ దోమలండి పాస్టర్ గారు ఏంటంట, ఆ దోమలండి అంటావు. ఎన్ని ఉన్నా దేవుని సన్నిధైనా దేవుడు వచ్చి ఇక్కడ నిలబడ్డా, యేసుప్రభు కొంచెం నిద్ర వస్తుంది నాకు, మాకు ఒక ఇల్లు ఇచ్చావు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళి కాస్త కునుకు చేసి వస్తాను యేసుప్రభు, నువ్వు కాసేపు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకే మళ్ళీ వెళ్ళిపోయావు అని చెప్పేసి వెళ్ళిపోతావు. అట్లాగే ఇది దేవుని సన్నిధి, ఇది దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్య. ఇక్కడ నువ్వు నిలిచి ఉండడము నేర్చుకుంటే ఒక ఉన్నతమైనటువంటి భాగ్యవంతుడిగా తీర్చిదిద్దబడతావు. నువ్వు ఒక భాగ్యవంతుడిగా తీర్చిదిద్దబడతావు. ఇక్కడ దేంట్లో భాగ్యవంతులమండి మనం? విశ్వాసం. రెండవది ఆయన సన్నిధిలో నిలిచే విషయంలో, ఆయన సన్నిధిలో నిలబడడమే భాగ్యం. అభాగ్యులము, అయోగ్యులము, అపాత్రులమై ఉన్నటువంటి మనకు ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చాడు.
అందుకే నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము నడిపించుము. ఆయన సన్నిధిలో, నీ సన్నిధిలో నా హృదయమును నిలవలేను, కృమ్మరించున్నట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. వాళ్ళ పాస్టర్ గారు ఏసన్న గారికి మెట్ల కింద ఉండడానికి ప్లేస్ ఇచ్చిన, ఆ మెట్ల కింద ఉండని అప్పుడు రాసుకున్నాడంటే పాట. అయ్యా ఎక్కడుంటేనేంటి, మందిరం నీ సన్నిధి కదా, నీ సన్నిధి కదా, ఎక్కడుంటే ఏంటి, నీ పాదపీఠంగా నన్ను మార్చుకో అయ్యా. ఇప్పుడు దేవుడు వచ్చి, అరే అబ్బాయి ఇట్రా నా పాదపీఠంలాగా, నేను కుర్చీ మీద కూర్చుంటే ఒక పీటలాగా, నేను కాలు పెట్టుకుంటే పీటలాగా ఉందురా అంటే వెనక్కి వెళ్ళిపోతామా, అలుగుతామా? అలుగుతామా? చెప్పట్లేదు మీరు. ఏంటి యేసుప్రభు నీ దగ్గరికి వస్తే ఏదో అనుకున్నావు, నువ్వు పాదపీఠంగా పెట్టుకుని కాలు పెట్టుకుంటానంటున్నావు అంటామా? ఒకవేళ మనం అన్నా ఆయన అట్లా అనుకోలే, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. ఎందుకంటే ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కృమరిస్తూ ఉంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు మనం పొందుకోగలుగుతాము, అనుభవించగలుగుతాము. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. మూడవది, మూడే చెప్తాను, చాలా ఉన్నాయి కానీ మూడే చెప్తాను. మూడవది రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 8వ వాక్యం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. షాబాదేశపు రాణి ఆమె సొలొమోను చూడ్డానికి వచ్చి తన పరివారంతో వచ్చింది. సొలొమోను జ్ఞానవాక్కులు వినడానికి. దేవుని బిడ్డలారా, 200 మణుగుల బంగారు కానుక తీసుకొచ్చింది ఆమె సొలొమోను కోసం. 200 మణుగుల బంగారు తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే ఆమె చెప్తుంది, అయ్యా సొలొమోను గారు నీ ప్రజలు భాగ్యవంతులయ్యా. ఎప్పుడు నీ ఎదుట నిలబడి నీ జ్ఞాన వాక్కులు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులయ్యా. చూడండి, మరలా చదవండి ఒకసారి ఆ మాటను. నీ జనులు భాగ్యవంతులు. ఇప్పుడు మీరు ఎవరి ముందర నిలబడ్డారు? సొలొమోను కంటే గొప్పవాడు కదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గొప్పవాడండి, తక్కువవాడా? సొలొమోను కంటే గొప్పవాడు. ఇప్పుడు ఆ గొప్పవాడైన దేవుడు ఒక సేవకుడిని నిలబెట్టి, ఆ సేవకుడి నోట తన మాటను ఉంచి మీతో తన జీవము కలిగినటువంటి వాక్కులు వినిపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఎదుట నిలబడి మీరు దేవుని వాక్కులు వింటూ ఉన్నారు. మీరంతా ఎవరిప్పుడు? భాగ్యవంతులా, అభాగ్యవంతులా? మీరు ఆదివారం మందిరానికి రానప్పుడు ఏం జరిగింది? ఈ మాటలు వింటారా? అంటే అప్పుడు మీరేమైపోయినట్టు? అభాగ్యులైపోయినట్టు. చూడండి, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే 5వ వాక్యం కూడా మీరు చదవండి ఒకసారి. అతని బల్ల మీదనున్న
చూడండి, బాగా గమనించండి. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములు. అక్కడ ఆగన్నా, మరలా చదువుదువు. అంటే ఆయన సన్నిధిలో ఆ రాజు ఎదుట నిలబడే అనుభవం, ఆ షేబా దేశపు రాణి అన్నిటినీ జాగ్రత్తగా గమనించింది. ఈ తరము వారిలో నిలబడి మీద నేరస్థాపన చేస్తుంది. రేపు తీర్పు దినమునందు మీ మీద నేరస్థాపన చేస్తుంది. యేసుప్రభు చెప్తాడు అదే మత్తయి సువార్తలో. ఆ షేబా దేశపు రాణి చక్కగా గమనిస్తుంది. ఏం చూసింది? అక్కడికి వెళ్ళాడంటే అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను. కాస్త తలలు పైకెత్తితే ఒక మాట అడుగుతాను. ఏ రోజన్నా మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే వాక్యం చెప్పబడిందా ఇక్కడ? ఏ సేవకుడు వచ్చినా మీరు చూడండి, ఏ చేత కానీ ఏ మాట్లాడలేని సేవకుడు వచ్చినా ఇక్కడ నిలబడి అసలు అతని కెపాసిటీ అరగంటే అనుకోండి, కనీసం గంట పైనే దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తాడు. ఇక్కడికి వచ్చి వెళ్ళే సేవకులంతా మీరు అడగండి, మేమేదో చెప్పాలని వచ్చాము, మేము చెప్పింది మరొకటి ఏం చెప్తారు అంటే, ఈ బల్ల దగ్గర, బల్ల అంటే సహవాసము, బల్ల అంటే సహవాసము. బల్ల దగ్గర అందరూ కూడుకుంటారు బైబిల్ ప్రకారం. ఈ సహవాసంలో మీకు వాక్యం అనే భోజనము ఏ రోజైనా తక్కువైందా? ఏ రోజైనా కొదువైందా? ఏ రోజైనా కొరతగా ఉందా? వాళ్ళందరూ కరువు వచ్చిందని చెప్పేసి, దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కరువు వచ్చిందని చెప్పేసి ఒక అతను 100 రొట్టెలు తీసుకొని వస్తే, రొట్టెలు ఒట్టి రొట్టెలు ఏం తింటావు అని చెప్పేసి ఆకులు కోసుకొని వద్దామని వెళ్ళి ద్రాక్ష ఆకులు కోసుకున్నారు. తీసుకొని వచ్చి కుండలో వేసి వండారు. వండితే ఎవరో నోట్లో పెట్టుకొని చూస్తే ఎట్లా ఉందంట? ఇప్పుడు మనోళ్ళు కూడా, రమేష్ అన్న, మనోళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, కూర బాగుందా పాస్టర్ గారు, ఏంటన్నా కూర బాగుందా అంటారు. ఇప్పుడు నువ్వు రుచి చూసి కదా నాకు పెట్టాల్సింది. నేను తిన్నాండి, అది నువ్వు తినండి నాకెందుకు పెడుతున్నావు అంటే నేను అంత తక్కువ నీకు? రుచి చూడాలా వద్దా? ముక్క ఉడికిందా పాస్టర్ గారు? మరి ఉడకకుండా ఎందుకు పెట్టావు నాకు? దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు తెలిసి కూరలో ముక్కలు లేకపోయినా దేవుని మహాకృపను బట్టి కరివేపాకు మాత్రం కావాల్సినంత ఉంటుంది మనకు. కూరలో ముక్కలు లేకపోయినా కరివేపాకు మాత్రం కావాల్సినంత ఉంటుంది. అట్లా మీకు ఇక్కడ ఎప్పుడు పెట్టబడదు. ఇక్కడ సమృద్ధి వాక్యమే మీకు ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పుకుంటా ఉన్నా మనము? బల్ల మీదనున్న భోజనం అంటే ఆయన సన్నిధిలో, అంటే ఏ సన్నిధిలో ఏముంటుందో జాగ్రత్తగా గమనించండి. రెండవది మీరు చూడండి, అతని సేవకులు కూర్చుండు పీఠము, కూర్చోవడము, సేవకులు కూర్చుండే పీఠము అంటే ఆ భోజనాన్ని వడ్డించే సేవకులు కూర్చునే విధానం చూడండి. మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఎక్కడండి? కూర్చొని అపహాసకులు అంటే ఏంటి? జోకులు వేసుకుంటూ, కామెడీ మాటలు, అన్న చెప్పినట్టు కామెడీ మాటలు మాట్లాడుకుంటూ, ఉపయోగం లేని మాటలు మాట్లాడుకుంటూ, నోటికి వస్తే అది మాట్లాడేది కాదు. ఇక్కడ నువ్వు కూర్చునే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో నీరసంగా కోమా పేషెంట్ కూర్చున్నట్టుగా చేతులు ఎలికేసి ముసుగు తీసేసి ఇంకెప్పుడు అయిపోతుందా? చేతులు ఎనికేసేయడం అని అంటే నీరసం పెద్దగా అయిపోయిందనే. వెన్నుపూసలో ఎల్బోర్డు కదిలినట్టే. గోడ కాడుకున్నానంటే అర్థం ఏమిటి? కోమాకు దగ్గరికి వచ్చాడనే. ఎట్లా అంట? సేవకులు మీరే, ఆ సేవకులు కూర్చుండే పద్ధతి. ఎలా కూర్చున్నావు? కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ దేవుని సన్నిధిలో. కలెక్టర్ దగ్గర కూడా అట్లాగనే ఉంటావా?
అక్కడికి వెళ్ళేసరికి ఎక్కలేని ఒబీడియన్ వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో మాత్రం ఇప్పుడు మీకు ఫోన్ రావాలి, హలో ఫోన్ రావాలి. అసలు ఇక్కడ ఉంటే అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్జెంట్ కాల్, మరి ఏం చేద్దాం, తప్పదు. ఎట్లాగంటన్నా అతని సేవకులు కూర్చుండు. ఎందుకు పీఠాన్ని చూపెడుతున్నారు? ఏ రకంగా కూర్చోవాలో, ఏ విధంగా కూర్చోవాలో, ఏ విధంగా ఉండాలో అట్లా కూర్చోవాలి. ఎవరన్నా పరుగు పందాలు చూసారండి? పందాలు చూసారా? పరుగు పందాలలో పరిగెత్తేవాడు ఎలా కూర్చుంటాడు? 2 కాళ్ళు పారజాపి కాలు మీద కాళ్ళు వేసుకొని అట్లా కూర్చుంటాడా? ఎట్లా కూర్చుంటాడు? కూర్చుంటాడు, కానీ ఎట్లా కూర్చుంటాడు? ఆ శబ్దం, క్లాప్స్ లేకుంటే ఆ తుపాకీ సౌండ్ ఎప్పుడు వస్తుందా, అందరికంటే ముందు ఎప్పుడు పరిగెత్తామా అని చెప్పేసి ఆ పొజిషన్లో. ఎందుకంటే పరిగెత్తితేనే బహుమతి ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా నువ్వు కూర్చునే దాన్ని బట్టి కూడా దేవుడు నీకు ప్రతిఫలాన్ని కలగజేస్తాడు. ఆమె ఊరికే నీ ఎదుట నిలబడి నీ యొక్క జ్ఞానవాక్యాలు వింటున్న నీ సేవకులు భాగ్యవంతులు అని ఊరికే చెప్పలేదామె. అక్కడున్న భోజన పదార్థాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాల్లో మీరు చదువుకోనండి. ఆ చక్కటి మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. గత దినాల్లో కూడా చెప్పాను నేను, మీకు ఏది కొదవలేదని చెప్పినప్పుడు ఒకరిని నియమించాడంట వాటన్నిటిని చూడడానికి. నియమించబడిన వారు కూడా కాకుండా వడ్డించే పరిచారకులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా అద్భుతంగా ఆయన భోజనపు బల్ల దగ్గర ఆ విధంగా ఉంటాయి. తర్వాత ఉపచారులు కనిపెట్టుటను ఏం చేస్తున్నారంటే, పరిచారం చేసేటోళ్ళు కాస్త తలలు పైకి ఎత్తండి. ఏం చేస్తున్నారంట? కనిపెట్టి. దేవునికి స్తోత్రం గల. బ్యాగి మా పాస్టర్ గారి దగ్గర ఎక్కడికైనా వెళ్తే బ్యాగ్ ఇలా తగిలించుకొని బైబిల్ ఇలాగా బ్యాగులో పెట్టి ఆయన కళ్ళజోడు పెట్టి వాటర్ బాటిల్ ఏది అదే ఇచ్చేసి, ఏదో ఒకటి యేసు రక్తమే చేయాలి అది ఇచ్చేసి, ఆయన సెల్ ఫోన్ పట్టుకొని, ఆయన కర్చీఫ్ పట్టుకొని ఇలా రెడీగా. ఎప్పుడేమడు ఆయన అడక్క మునిపే ఫోను అనుకునే లోపల ఇదిగోండి ఫోన్. మంచినీళ్ళు అని అడిగే లోపల ఇదిగో మంచినీళ్ళు. ఏదన్నా పుస్తకం తీసే లోపల అయ్యా ఇదిగో కళ్ళు చూడ. ఏదన్నా చెమట పట్టింది అని అటు చూసుకునే లోపల ఇది కర్చీఫ్. కనిపెట్టడం అంటే వచ్చి ఇది కాదు. కనిపెట్టడం అంటే ఇది కాదు. ఆయనకి ఏం కావాలి? బైబిల్ చదవాలి. ఇప్పుడు బైబిల్ చదువుతాడు, స్టేజ్ మీదకి వెళ్తాడు. స్టేజ్ మీదకి ఏం అవసరం? బైబిల్ అవసరం. బైబిల్ కళ్ళజోడు కూడా అవసరమే కదా మరి. ఆ 2 ఇచ్చేసి పక్కన కూర్చోండి. ఈ లోపల ఇట్లా చూసాడు అనుకో, నీళ్ళు, వాటర్ బాటిల్ మూత తీసి రెడీగా. అయ్యా ఇదిగో నీళ్ళు. దీన్ని ఏమంటారంటే కనిపెట్టుకొని ఉండడం. అర్థమైందండి? మేము పాస్టర్ గారికి భోజనం పెట్టామని చెప్తే సరిపోద్దా? కరివేపాకులన్నీ వేసి పెట్టి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏం చేయాలంటండి? ఉపచారులు ఏం చేస్తున్నారు? ప్రతిదాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు ఈ లైట్లు మారిస్తే మార్చేద్దాం, గడ్డి కోసేద్దాం. నేను చెప్పాలనుకున్న సందేశం ఇది కాదు, మరలా చెప్తున్నాను. కావాలంటే మీరు వచ్చి నా బుక్ చూసుకోండి. ఎందుకో దేవుడు ఇట్లాగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిచర్య విషయంలో
అంటే మీరు నాకేదో కనిపెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని అది తగిలించుకొని ఇది తగిలించుకొని చూసి పెట్టాలని కాదు నా ఆలోచన. ఇప్పుడు నేను మీటింగ్కి తీసుకెళ్ళాను అనుకోండి, ఎవరినన్నా దేనికి తీసుకెళ్తాను అన్నయ్య? నాకు సహకారిగా ఉండడానికి, అంతేనా? నన్ను విడిచిపెట్టి ఏమిటండి, ఇప్పుడు విజయవాడకి వెళ్ళామనుకోండి, నన్ను విడిచిపెట్టి నువ్వేదో షాపింగ్ చేసుకోవడానికి మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్తే ఎట్లా ఉంటుంది? మరలా చదవని ఆ మాట, అతని ఉపచారులు కనిపెట్టే విషయం. ఉపచారులు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు, భోజనాలు వడ్డించేటప్పుడు ఒక చిన్న పిల్లోడికి జగ్గిచ్చామని గరే నీళ్ళు పోయిరా అన్నాం అనుకోండి, వీళ్ళు చికెను మటన్ పెడతారో పెట్టరో కానీ ఆడు మాత్రం ఏ గ్లాసులో నీళ్ళు తక్కువ లేకుండా పోస్తాడు. అవునా కాదు? మీరు చూసారా లేదు ఎప్పుడన్నా పిల్లల్ని? అంత తగ్గితే చాలు వాడు నింపేస్తూ ఉంటాడు. అది కనిపెట్టుకోండి, ఆ పిల్లోడికి ఉన్న ఆసక్తి. మరి ఎవడుకుండే భయం వాళ్ళకు ఉంటుందిలే. పాపం ఏం చేస్తాడు, వడ్డించేటప్పుడు రే ముక్కలు చూసుకునేరా తక్కువ వండానని చెప్తాడు. మరి అడ్జస్ట్ చేయాలి కదా. వీళ్ళు కనిపెట్టుకునే విధానం అంటే ఏది ఏ విధంగా చెయ్యాలో ఆ ఫంక్షను ఆ వడ్డించే వాళ్లకు ఆ యజమానుడు, ఇదిగో ఇంతమందికి వండాం, బయట 500 మందికి వండాం, బయట 700 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 700 మంది వచ్చారు. ఏం చేయాలి? ఆ ఉపచారం చేసేవాళ్ళు ఎవరు ఏం చేయాలి? ఇదిగో వీడు చికెన్ బాగేస్తాడు, వీడు రైస్ బాగేస్తాడు, వీడు నీళ్లు బాగా పోస్తాడు, వీడు ఇస్తర్లు బాగేస్తాడు, వీడు సాంబారు బాగా పోస్తాడు. సాంబార్ వాడికి ఇచ్చామనుకో, చూడండి సాంబార్ని ఇట్లా ఎత్తిపోసాడు అనుకో, ఇక్కడ ఇస్తరు పెట్టుకుంటే ఇట్లా ఎత్తిపోసాడు అనుకో సాంబారు, ఏనా ఎట్లా ఉంటుంది? ఇస్తర్లో పడుతుంది కానీ సాంబార్ అంతా మన ముఖం మీద బట్టల మీద ఉంటుంది. బాగా కనిపెట్టుకొని ఉండే విధానం, పరిచారకులు కనిపెట్టుకునే ఉండే విధానం. మీరు దేవునికి పరిచారకులు, దేవునికి పరిచారకులు. మీరు కనిపెట్టుకునే విధానము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మాట ఏంటంటే, ఏది నాటుకోళ్ళలాగా సంక్రాంతి పుంజుకోళ్ళు ఉంటాయి చూడండి, బరిలోకి దిగి పొడుచుకునే కోళ్ళలాగా వారి వస్త్రములు ఏ వస్త్రాలు? అప్పుడప్పుడు మీకు కొంతమంది సేవకులు తగిలి తెల్లబట్టలు వేసుకుంటేనేనా వచ్చేది, తెల్లబట్టలు వేసుకుంటేనేనా ఇది జరిగేది అని చెప్తూ ఉంటారు. బస్సుడు తోలే వాళ్ళకు కూడా ఎవరికి ఉండవలసినట్టు అంటే అది ఎందుకు అని అంటే వాళ్ళ ప్రత్యేకతను చూపిస్తుంది, అక్కడ ప్రత్యేకతను చూపిస్తుంది. మనలో కూడా తెల్లని వస్త్రములు కలిగిన వారమై మనము జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉన్నప్పుడు, కృప కలిగినటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి మార్గాలలో మనలను బలపరిచి నడిపిస్తాడు. చూడండి, ప్రకటనల గ్రంథంలో ఒక మాటను చదవండి, తెల్లని వస్త్రాలను గురించి. 7వ అధ్యాయము 9వ వాక్యం. తరువాత చూడగా ఎవరి నుండి అండి? ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఏ వస్త్రాలు ధరించుకున్నారు భయ్యా? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏ శబ్దంతో? అక్కడండి, అక్కడ పరలోకంలో. ఎవరంటండి వీళ్ళు?
అదే తెల్లని వస్త్రములు. ఎక్కడి నుండి వచ్చారండి వీళ్ళు? ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు. నీ పక్కన చైనా వాడిని పెట్టామనుకోండి, రేపు స్తోత్రం చెప్పేటప్పుడు నీ పక్కన చైనా వాడిని పెట్టామనుకోండి, ఇంకొక పక్కన ఏదో వేరే దేశంలో ఉండేవాడిని పెట్టామనుకోండి, నువ్వు తెలుగులో మాట్లాడుతావు, పరిస్థితి ఏంటి? భాషలు ఎక్కడ పుట్టాయంటే బాబేలు గోపురం దగ్గర పుట్టాయి. అంతకుముందు ఏ భాష ఉంది? బైబిల్లో మనం చదువుతాం, దేవదూతల భాష, మనుషుల భాష. మనుషుల భాష ఇక్కడి వరకే. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరము దేవదూత వలె మార్చబడతాము గనక పౌలు గారు కూడా 3వ ఆకాశంలోనికి వెళ్ళినప్పుడు వచింపశక్యము కాని మాటలను ఆయన వింటూ వచ్చాడు. అవి ఏ మనుష్యుడు పలకలేనటువంటి మాటలు. మరి పరిశుద్ధాత్మతో మనం నింపబడి భాషలతో మాట్లాడేటప్పుడు ఇక జనాలకి ఏమర్థమవుతుంది? అర్థమవుతుందా? అందుకే మనం ఆత్మచేత నింపబడి ఆ అనుభవాలలో మనము నేర్పించబడి, ఆ అనుభవాలలో నడిపించబడి నిత్యరాజ్యంలోనికి యుగయుగాలు మనం వెళ్ళాలి. వాళ్ళ వస్త్రాలట, మరలా అక్కడికి వద్దాం, రాజుల గ్రంథంలోనికి. ఏ వస్త్రాలండి వాళ్ళ వస్త్రాలు? చెప్పట్లేదు మీరు. ఏ వస్త్రాలండి? ఏ వస్త్రాలండి? ఇప్పుడు తెల్లని వస్త్రాలు ప్రార్థనకి వేసుకొని రావాలి. ఒకటే గడ్డి కోసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు కూడా తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తే ఎట్లా? ఏం దేవేనా? అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ వస్త్రములు మనకు నేర్పుతూ ఉన్న పాఠం ఏమిటంటే, ఆయన సన్నిధిలో ఒక దేవదూత వలె, ఒక ప్రత్యేకించిన జనములాగా మనం ఆయన సన్నిధిలో నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. వారి వస్త్రములను ఏమందించే వాళ్ళనంట? ఏమందించే వాళ్ళనండి? గిన్నె. రాజుకి ఆ గిన్నెను అందించే వాళ్ళ ఏ రకంగా, ఏ విధంగా అందిస్తున్నారో అందించే వారిని చూడండి. ఇప్పుడు యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. విస్మయం పొందడం అంటే అర్థం ఏంటి? అది ఆశ్చర్యపడ్డారంట. ఇప్పుడు మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరంతా తెల్లని వస్త్రములు ధరించుకొని, మీరంతా జాగ్రత్తగా కూర్చొని స్తోత్రం చెప్పేటప్పుడు, నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు పాటలు రాసుకుంటా, నేను వాక్యం చెప్పేటప్పుడు చెవులో, నీకు తెలుసా నేను ఈరోజు సాంబార్ చేశాను, సాంబార్లో ఉల్లిపాయలు వేయలే నేను, చాలా బాగుంది తెలుసా, ఇట్లా మాట్లాడుకోవడం కాదు. కూర్చునే విధానం, తర్వాత ఆ భోజనపు బల్ల దగ్గర పీటలు, ఉపచారాలు కనిపెట్టుకునే విధానం, వేసుకున్న వస్త్రాలు, ఆ గిన్నెను అందించే పద్ధతి. యెహోవా మందిరంలో బలి అంటే స్తోత్రాలు. ఇప్పుడు బలిని గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తాం. జిహ్వ బలమును స్తోత్ర బలులుగా ఆయన మార్చాడు. స్తోత్ర బలులు, ఆ బలులు అర్పించే విధానం, వీటన్నిటిని చూసి ఏమిటంటే ఆ షాబా దేశపు రాణి విస్మయం పొందింది, ఆశ్చర్యపోయింది. ఏంటిది ఇలాగా ఇంత ఉన్నతంగా ఉంది. ఆమె వెళ్ళేటప్పుడు ఒక మాట అంటది తెలుసా? అయ్యా, నేను విన్నది కొంచెమే, నేను చూసింది చాలా ఉందయ్యా అని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతాం. దేవుని బిడ్డలారా, అంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేశాడు. మొదటిది, ఆ మాయోనులో ఉన్నటువంటి నాబాలు ఎవరండి? బహుభాగ్యవంతుడు. మరలా 25వ అధ్యాయంలోనికి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోనికి, మాయోమునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను, అతడు బహుభాగ్యవంతుడు. ఇక్కడ దాకా వచ్చింది మన సబ్జెక్టు. దేంట్లో భాగ్యవంతుడు? మనము దేంట్లో భాగ్యవంతులము కావాలి? విశ్వాస విషయంలో.
దేంట్లో మనం భాగ్యవంతులము కావాలి? ఆయన సన్నిధిలో నిలబడే విషయంలో భాగ్యవంతులము కావాలి. మనము దేంట్లో భాగ్యవంతులము కావాలి? ఆయన ఎదుట నిలబడి ఆయన జ్ఞానవాక్యములు వినే విషయంలో భాగ్యవంతులం కావాలి. మరలా చదవండి ఆ మాట, రాజుల గ్రంథంలో ఒకసారి ఆ మాట చదవమ్మా. 10వ అధ్యాయము 8వ వాక్యం. భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ ప్రజలను భాగ్యవంతులు, నీ సేవకులను భాగ్యవంతులు. మీరు భాగ్యవంతులు, మేము, మనమందరము ఎప్పుడు 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 ఆయన యందు నిలిచి, ఆయన ఎదుట నిలిచి ఆయన జ్ఞానవాక్యాలు వినినప్పుడు. ఎప్పుడండి? జ్ఞానవాక్యాలు వినినప్పుడు. ఎప్పుడు మీకు చెప్పిందే అయినా మీకు అర్థమవుతుందని చెప్తున్నా, బోర్గా ఫీల్ అవ్వకండి, వినండి జాగ్రత్తగా. చెప్పాను కదా, మరలా అంటే మీకు అర్థమవుతుందని. ఆయన జ్ఞానవాక్యాలు వినుచుండు వారు. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు భయంకరంగా తలపోటు వచ్చింది. ఊసూర్మని బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నలాగా కూర్చున్నాను. ఆ ఊరిలో ఉన్న డాక్టర్ గారు నాకు పరిచయం, ఎందుకంటే 1-2 సార్లు వెళ్ళినప్పుడు ఆయనతో నాకు వాక్యాన్ని కొంచెం తరికించుకుంటూ పరిచయం. నేను వచ్చాను, ఆయన ఎక్కడికో వెళ్తున్నాడో నన్ను కలవాలని వచ్చాడు. కూర్చున్నాను. ఏంటి పాస్టర్ గారు అట్లా కూర్చున్నారంటే, తలపోటయ్యా, చాలా ఇరిటేషను, ఎవరన్నా స్పూన్ పడేసినా కూడా వెళ్ళి కొట్టాలనిపిస్తుంది నాకు అంటే, ఆయన చెక్ చేసి, పాస్టర్ గారు మీకు బీపీ లో అయిపోయిందండి, బీపీ లో అయిపోయినప్పుడు ఇట్లాగనే వస్తుంది, మరి ఏం చేయాలంటే మెడిసిన్ వాడాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా అని అంటే, ఏం లేదు, ఒక చాక్లెట్ ఏదో ఒకటి వేసుకుంటే కాస్త ఉపశమనం ఇస్తుంది నీకు ఆ టైంలో. మరి ఈ చాక్లెట్ దొరకకపోతే ఏంటి అంటే, పంచదార ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుందా ఉండదా, అది కొంచెం నోట్లో వేసుకోండి అని చెప్పాడు. సరే దేవుని బిడ్డలారా, అది అయిపోయింది. తర్వాత మీటింగ్స్ లేవు, వర్షాకాలంలో ఎవరు పిలుస్తారు మనల్ని? మీటింగ్స్ లేవు. ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చున్న తర్వాత అలాగనే తలపోటు వస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏం చేయాలి అప్పుడు? ఎవరు లేరు ఇంట్లో, ఏం చేయాలి? డాక్టర్ గారు చెప్పింది గుర్తుకొచ్చింది, చాక్లెట్ తీసుకోవాలి. ఎవరు తెస్తారు? ఎవరిదే. ఈ లోపల పంచదార వేసుకోమన్నాడు కదా, పంచదార వేసుకుందామని వంటగదిలోకి వెళ్ళి ఆ పంచదార డబ్బేదో అన్నీ తెల్లవే, ఆ ఉప్పు సరుపో పంచదార ఏదో అర్థమవ్వట్లేదు. నాకు బాగా కొంచెం జ్ఞానంగా ఆలోచన చేశాను. ఉప్పులో సరుపులో చీమలు ఉంటాయా? పొరపాటున కూడా వేసి పెట్టినా కూడా అవి ఉండవు, బయటకు వచ్చేస్తాయి. పంచదార డబ్బా ఉందంటే చీమలు ఉన్నాయంటే ఇదే పంచదార డబ్బా అని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చూసేసరికి పంచదార డబ్బా నిండా చీమలు ఉన్నాయి. అదేదో ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఏం చేయాలి? తినలేము. అసలు పంచదార డబ్బాలో చీమలు పోవాలంటే ఏం చేయాలి? గమేక్షణ పొడి పంచదారలో మీకు టీ చేసి ఇవ్వాలి. అప్పుడు పంచదార డబ్బాలో ఇదేంటి అని ఒక 2-3 బాగా కొంచెం జ్ఞానంగా ఉండేటోళ్ళను చిట్కాలు అడిగా. మా పంచదార డబ్బాలో చీమలు ఉన్నాయి, ఏం చేయాలి అని అంటే వాళ్ళు సలహాలు ఇచ్చారు. 3 సలహా వినేసా. తర్వాత బాగుండదులేని అక్కడక్కడ లైబ్రరీకి వెళ్ళినప్పుడు కొన్ని పుస్తకాలు చూసా, ఆ చిట్కాల పుస్తకాలు. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ 3 పుస్తకాల్లో కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎంతమంది చెప్పారు? అందుకే ఇనమనేది నేను. నాకు ఎంతమంది చెప్పారు? మా పంచదార డబ్బాలో చీమలు పోవాలంటే చిట్కాలు ఏమ్మా మాట్లాడరేంటి? 3 చెప్పారు. విన్నానా? మాకేం తెలుసు అంటారా? విన్నానండి, విన్నాను. తర్వాత 3 పుస్తకాల్లో చదివాను. 3 పుస్తకాల్లో కూడా 3 పుస్తకాలు చదివాను, విన్నాను. మళ్ళా వెళ్ళి పంచదార డబ్బా మూత తీస్తే చీమలు అలాగనే ఉన్నాయి. మరి మనకు కూడా దేవుని ఆశీర్వాదం రావాలంటే ఊరికినే వస్తుందా? వాక్యం విన్నామండి. ఆదాం పాస్టర్ గారి దగ్గర వెళ్ళి అబ్బబ్బా ఏం చెప్పాడండి ఈరోజు, మాయోనంట, కర్మేలంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. వినడం ప్రాముఖ్యం కాదు,
వినిన దాని ప్రకారం చేయడం. 3 పుస్తకాల్లో చదివాను, 3 చెప్తే విన్నాను. పంచదార డబ్బాలో చీమలు పోలా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఆ చదివిన దాని ప్రకారం చేసినప్పుడు చీమలు పోయాయి. పెద్ద విశేషమేం కాదు. 2 లవంగా మొగ్గలు అడుగున కాదు, పైన 2 లవంగా మొగ్గలు ఆ పంచదార డబ్బాలో అలా వేస్తే చీమలు రావు. అంతేనా? రావు. కావాలంటే టెస్ట్ చేయండి. లవంగ మొగ్గలు 2 పైన, చీమల డబ్బాలో పైన. పంచదార వేసేటప్పుడు కాపీలో కిందికి తోసేయద్దు, దాన్ని మరలా వస్తాయి కిందికి తోసేస్తే. అవి పైనే ఉండాలి. ఆ వాసనకు చీమలు రావాలి. పెద్ద విశేషమేం కాదు. లవంగ మొగ్గలే కదా మాకు తెలుసు, మేమే కొన్నాయి కదా అని చేయకుండా ఉన్నంతసేపు జరగదు కార్యం. వాక్యం మాకు తెలుసు, మొన్న చదువుకున్నాం, క్యాలెండర్లో ఉంది పైన, అదే సెల్ ఫోన్లో కూడా వచ్చింది నాకు స్టేటస్లో, అదే నిన్నేసిన పంచదారే కదా కాఫీలో, ఈరోజు ఎందుకు వేసుకోవాలి? ఏం మాట్లాడరు ఏంటండి? నిన్నేసిందే కదా, ఈరోజు ఎందుకు అవసరం? కూరలో నిన్నేసిన ఉప్పే కదా, కూరలో నిన్నేసిన ఉప్పే కదా, ఈరోజు ఎందుకు వేయాలి? అది లేకుంటే రుచి ఉండదు. అలాగే వాక్యం మన జీవితాలకు, మన ఆత్మీయ ఎదుగుదలకు, మన ఆత్మ సంబంధమైన మనుగడకు అభివృద్ధిని కలగజేస్తుంది, సమృద్ధిని కలగజేస్తుంది, ఉన్నతమైనటువంటి మార్గాలలో మనల్ని నడిపిస్తుంది. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరలా ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కర్మేలులోని మాయోను నందు కాపురముండెను బహుభాగ్యవంతుడు. అతనికి ఏంటి? అతనికి ఉన్నటువంటి ఆస్తి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. ఏంటంటే అండి, 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. ఏంటి ఆ గొర్రెలు, ఆ మేకలు? మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వాక్యం. పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచెను. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. కాస్త జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ భాగ్యవంతుడికి ఉన్నటువంటి ఆస్తి, ఈ భాగ్యవంతుడికి ఉన్నటువంటి ఆస్తి ఏంటి అంటే గొర్రెలు మేకలు. ఈ 2 కూడా ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ఈ 2 కలిసి ఉన్నట్లుగా మత్తయి సువార్తలో చదువుతున్నాం. ఈ 2 దేనికి మనకు అక్కడ భావాన్ని ఇచ్చి అర్థం చెప్తుంది అని అంటే సంఘమును. ఏంటండి? సంఘములో 2 రకాలైనటువంటి గుంపులు. ఒకటి గొర్రెల గుంపు, ఇంకొకటి మేకల గుంపు. గొర్రెల గుంపు ఆత్మీయులు, మేకల గుంపు నామకార్థంగా జీవించేవాళ్ళు. వాళ్ళతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోనండి. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూసి అంటాడు, వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నేను దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. నేను దాహంగా ఉన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు వచ్చి నన్ను పలకరించారు. నేను ఆకలితో ఉన్నాను, నాకంతా అన్నం పెట్టు. అయ్యా
అసలు ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు మా ఇంటికి, ఎప్పుడు మీకు పెట్టా? ఇదిగో మీ సహోదరులలో అల్పుడైన వాడికి చేశారు, మీరు నాకు సాయం చేశారు, అతనికి చేస్తే నాకు చేసినట్టే. ఎడమ వైపున ఉన్నటువంటి మేకలను చూసి అంటారు, లోకము పుట్టినది మొదలుకొని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి వెళ్ళి 41వ వాక్యంలో మీరు చదివితే, ఉండు వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవండి. ఎందుకయ్యా మమ్మల్ని నిత్యాగ్నిలోకి పంపిస్తావంటే, నేను దప్పిక కొన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టలేదు, నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు, దిగంబరిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను రోగినై ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, నన్నేం చేయలేదు మీరు. అయ్యా మీరు ఎప్పుడున్నారయ్యా? అసలు మీరుంటే మేము బ్యాండ్ మేళం బండి కట్టించుకొని అబ్బో అప్పు సబ్బు చేసి ఏది. ఈ సహోదరులలో ఒక్కరికి చేయలేదు బాబు మీరు, నాకు చేయలేదు, నాకు చేయలేదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం. ఐ లవ్ జీసస్. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఐ లవ్ యూ జీసస్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? క్రిస్మస్కి స్టార్ కూడా తీసుకొని వచ్చిన, పైన ఏలాడదీస్తా, రోడ్న అటు వచ్చి ఇటు వచ్చి పోయే వాళ్ళంతా మమ్మల్నే చూడాలి. నేను అప్పుడు ఆకువీళ్ళలో సేవ చేసేటప్పుడు ఒకదన వచ్చాడు, అయ్యగారా వందనాలండి, వందనాలు, స్టార్ పెట్టాను చూసామా? ఏం స్టార్ అన్న? అదేనండి స్టార్ చేయించి పెట్టాం, 9 అడుగులండి. ఈ ఆకువీళ్ళ ఇదే పెద్దది ఇప్పటి వరకు 2008లో. ఏనన్నాను, ఎవడికి లాభం స్టార్ అన్న, ఎవడికి కూడి పెడుతుంది స్టార్ అన్న, ఎవరికి అదే యేసుప్రభు పుట్టినప్పుడు వచ్చింది కదండి. ఒరే బాబు, ఆ విధానం వేరు, ఈ విధానం, ఎవరికి ప్రయోజనం అది? ఎవరికి ప్రయోజనం? చూడండి, ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. తాను చూసే సహోదరుని ప్రేమించని వాడు తాని చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు? దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాడు? దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మన ఎదుట కనబడే సహోదరుని ప్రేమిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. మత్తయి సువార్తలు చెప్పాం, ఆకలితో ఉన్నప్పుడు అంత అన్నం పెట్టండి, దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఇవ్వండి, వస్త్రం ఇవ్వండి, సహకరించండి, సహాయాన్ని చేయండి. పరలోక రాజ్యంలో మన ఫలం అధికమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ యొక్క భాగ్యవంతునికి, ఎవరండి అతను? గొప్ప భాగ్యవంతునికి ఏముందంటండి ఆస్తి? గొర్రెలను 1000 మేకలు. గొర్రెలు మేకలు అనుకుందాం. గొర్రెలు మేకలు దేనికి సూచన చూపిస్తున్నాయి మనకు? సంఘానికి. రేపు తీర్పు దినం వరకు అందరం కలిసే ఉంటాం, అప్పుడు ఆయన సపరేట్ చేస్తాడు. చూడండి, బాగా వినండి, సపరేట్ చేస్తాడు. నువ్వేమో ప్రేమ కలిగి నువ్వు ఈ యొక్క ప్రేమ తత్వం కలిగి నిలిచి ఉన్నప్పుడు కుడివైపున గొర్రెల గుంపులో చేరుస్తాడు. నువ్వు ద్వేషిస్తూ పగబెట్టుకొని విధి నేనే అంటూ స్వార్థంగా జీవిస్తూ ఉంటే ఎడమ పక్కన నిలబెడతాడు. కుడి పక్కన ఉన్న వాళ్ళతో మీరు నాకు పెట్టారు, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని పిలుస్తాడు. ఎడమ వైపున ఉన్న వాళ్ళను అపవాదికిని వాని దూతలకును నియమించబడినటువంటి, ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళమంటాడు. కుడివైపు వెళ్దామా, ఎడమవైపు వెళ్దామా? చెప్పట్లేదు మీరు కొంచెం గట్టిగా. కుడివైపా ఎడమవైపా? స్వాస్థ్యం సంపాదించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ తీర్పు దగ్గర ఏమైంది? ఇక్కడ
కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు అంత అన్నం పెడుతున్నారు, సహకరిస్తున్నారు, చేర్చుకుంటున్నారు. జస్ట్ వాళ్ళకి కలిగిన దాంట్లోనే చేర్చుకుంటున్నాడు. అక్కడ స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. అవునా కాదా? మాట్లాడట్లేదండి మీరు. అవునా కాదండి? ఇప్పుడు వీళ్ళు గొర్రెలు, మేము ఎవరికి పెట్టం, మేము వేరు మీరు వేరు, నాకు కుదరదు, అబ్బే మేకలు, అబ్బే కుదరదు, అబ్బే అబ్బే అసలు గడప కూడా దక్కదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? నిత్యాగ్నికి వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడే దేవుని బిడ్డలారా, ఇక్కడే. మీరు ఎప్పుడన్నా చచ్చిపోయిన కూటాలకు వెళ్ళారా? చచ్చిపోయిన కూటాలకు. ఇప్పుడు మన ప్రియులు లాజర్ గారు చనిపోయారు. ఆయన ఆత్మశాంతి కోసం అందరూ 1 నిమిషం మౌనం పాటిద్దాం. 1 నిమిషం కాదు, 100 నిమిషాలు పాటించినా వాడు వెళ్ళాల్సిన చోటికి వెళ్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. మౌనం పాటించినా ఏమిటండి, దండాలు పెట్టినా, సమాధిని పాలరాయితో కట్టించినా, గజమాల తీసుకొచ్చి సమాధి మీద వేసినా, చచ్చిపోయినప్పుడు చిల్లర చల్లుకుంటూ తీసుకెళ్ళినా, మీరే చెప్పాలి, నాకు తెలియదు. దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ప్రేమ కలిగి నడిపించబడాలి. ఇప్పుడు మనం 1 వచనంలోనే ఉన్నా, ఆ 1 వచనంలో ఇంకా కింది వచనం కూడా చదవలేదు. ఎక్కడుంది తర్వాత వాక్యం? అతడు కర్మేలులో తన గొర్రె, ఇవన్నీ చెప్పట్లేదు. దేవుని చిత్తమైతే మరలా 7 రోజులు ఉంటాయి కదా, 7 రోజులంతా మనవే, మీరేమో ఇబ్బంది పడనక్కర్లేదు. 7 రోజులంతా మనవే ఉపన్యాసాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. దేవుని చిత్తమైతే బలులేంటో తెలుసుకుందాం, దేవుడు ప్రేరేపిస్తే. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి. అసలు ఆ గొర్రె ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎన్ని వచనాలు చదివాము? 8 వచనాలు చదివాం 1 వచనంలోనే. ఇది కూడా ఇంకా సంపూర్తిగా పైన చెప్పుకుంటూ వచ్చాం మనం. ఎక్కడంటేనండి ఆ వాక్యమే మరలా ఒకసారి చదవండి మొత్తం అక్కడ దాకా. ఆ వాక్యం అంతా కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడుండి కాపురముండెను, బహుభాగ్యవంతుడు. 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. కర్మేలులో కాన గొర్రెలు బొచ్చు కత్తిరించుకుంటకై పోయి ఉండెను. ఇప్పుడు బాగా గమనించండి, ఇతని కాపురం మాయోనులో, ఇతని ఆస్తి కర్మేలులో. అంటే దాని అర్థం ఏమిటి? మనం ఈ భూలోకంలో నివాసం చేసినా, ఈ భూలోకంలో బ్రతికినా మన ఆస్తి స్వాస్థ్యం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. అతడెవరు? బహుభాగ్యవంతుడు. మనము భాగ్యవంతులమా అభాగ్యవంతులమా? దేని విషయంలో మనం భాగ్యవంతులము? విశ్వాసమునందు భాగ్యవంతులము. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే విషయంలో భాగ్యవంతులము. ఆయన ఎదుట నిలిచి జ్ఞానవాక్యాలు వినుటయందు భాగ్యవంతులం. ఆయన ఆస్తి ఏమిటి? గొర్రెలు మేకలు, అంటే సంఘము లేదా ఆత్మలు. గొర్రె అంటే ఆత్మలు, ఆత్మీయ స్థితి. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. జీవం కలిగినటువంటి దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగినటువంటి దేవుడు ఎందుకో ఈ రోజున మనతో ఈ మాట మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ఈ మాటను బట్టి మహోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి, ప్రార్థన చేసుకుందాం.